హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన మెయిన్ ఛానల్కి అయితే షూట్ చేస్తున్నాము. మీరు ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నారంటే ఈరోజు మేము ఎట్లా షూట్ చేస్తాం ఏంది కదా అని చెప్పేసి చూడబోతున్నారు. అయితే మన నారాయణ బాబాయ్ అయితే వచ్చేసిండు షూట్లోకి. బాబాయ్ హాయ్, ఐఎమ్ బ్యాక్ అన్ ఐఎమ్ బ్యాక్. బాబాయ్ అయితే షూట్లోకి అయితే వచ్చేసిండు. వేరే ఆర్టిస్టులను పెట్టి చేస్తే మాత్రం వ్యూస్ అయితే అస్సలు రాలేదు. వచ్చే 20-30 కామెంట్లలో కూడా మొత్తం నీ కామెంట్లే. అంతేనా? మాకు నారాయణ కావాలి, నారాయణ కావాలి, నారాయణ ఉంటేనే చూస్తాం అని చెప్పేసి దమ్ చేసిరు సబ్స్క్రైబర్స్. అందుకే వచ్చిన తొందరగా. అప్పుడు తొందరగానంట. అయితే ఇలా కాన్సెప్ట్ ఏంటంటే ఏం షూట్ చేస్తున్నామంటే ఇలా బతుకమ్మ షూట్ అక్క. నిజానికి ఇలా బతుకమ్మ షూటా? అదేంది బతుకమ్మ పండుగ అయిపోయి బతుకమ్మ పండుగ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 29th రోజు కదా, మొన్న సండేకి వారం అవుతుంది కదా. అయితే వారం రోజులకు షూట్ ఎందుకని చేస్తున్నామంటే ఆ మధ్యలో ఒక రోజు ప్లాన్ చేసినాము. ఆ రోజు వర్షం పడి క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇక ఆ రోజు వేరే ఆర్టిస్ట్ ఉండే, ఇక బాబాయ్ వస్తలేడు కదా. మీరు బాబాయ్ లేకుండా చేస్తే చూస్తలేరు. ఇక ఆయనకు వీలైనప్పుడు చేద్దామని చెప్పేసి ఇక చేస్తున్నాము. ఇక మీరైతే యాక్సెప్ట్ చేయాలి దీన్ని. ఎందుకంటే మేము వేరే ఆర్టిస్టులను పెట్టి చేస్తే మీరు చూస్తలేరు కదా. ఇక ఆయనకు వీలైనప్పుడే చేయమని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. ఇక అదే తీసుకొని అయితే మేము పండుగ అయిపోయాక వారం రోజులకైతే ఆయనను పెట్టి అయితే షూట్ చేస్తున్నాము. మీరు యాక్సెప్ట్ చేయాలి. చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది అక్కడ మీకు? అంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. బతుకమ్మ అయిపోయాక బతుకమ్మ కాన్సెప్ట్ వీడియో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మాకు కూడా తెలియదు కాన్సెప్ట్ ఏందనేది. ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యేదాకా తెలియదు. ఇది బిఫోరే లాగ్ కొడుతున్నాం కాబట్టి తెలియదు. ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పండుగ తర్వాత ఏం చేస్తావు అని. అందరు ఏం చేస్తారంటే పండుగకు వారం రోజుల ముందు నుంచి 2-3 రోజుల ముందు నుంచే ఫెస్టివల్స్ వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తారు. మనం మాత్రం పండుగ అయిపోయాక వారం రోజుల తర్వాత షూట్ చేస్తున్నాం. ఇంకా అప్లోడ్ కూడా కాదు, అంతా నీ వల్లనే. మరి ఏం చేయాలి అంటే నీకోసమే. సరే, ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు చేద్దాం. అందుకే సరే అంటే నీ మీద ఇంత అభిమానం పెంచుకున్నారు మనోళ్ళు, వాళ్ళకు థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ నా గురించి ఆగినందుకంటే ఛానల్ చూడాలి. వీడియోలు ఛానల్ కాదే, నువ్వు వాళ్ళకి కనబడాలి. అందుకే ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇక ఇప్పుడు చూడండి. థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ. ఓకే, ఇక మనం షూట్ని అయితే కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ కాదు, షూట్ని అయితే స్టార్ట్ చేద్దామా? షూట్ను ఓకే, చలో. హాయ్ ఫ్రెండ్స్, మీరు మందు ఎన్నెన్నో తాగుతారో అది ఎట్లా తయారవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇట్లా తయారవుతుంది. కదా నిండు ఉండదు. ఇక మన జాన్ కుమార్ మందు తయారు చేస్తాడు. ఎట్లా ఏం మందు? రియల్ మందు దుకాణాలు అమ్ముతాడు. వైన్స్కి ఇదే పోతుంది. గైస్, అదైతే డికాషన్. మీరు మన వీడియోలలో చూసుకునేది అంతా అది ఫేక్ మంది అన్నట్టు. థమ్స్అప్ నీళ్ళు లేకపోతే డికాషన్ పెట్టి. అయితే మన సన్నీ ఎప్పుడన్నా తాగుబోతు క్యారెక్టర్లు చేసేటప్పుడు అయితే అది పక్కా రియల్ ఉంటుంది. ఎందుకంటే మనోడు ఇవి యాక్సెప్ట్ చేయడు. అది ఫేక్. మన నారాయణ అయితే ఫుల్ డిచ్ అయిపోతాడు. ఏందో ఏమో రియల్గా డిచ్ అవుతావు. రియల్ కోటర్ తీసుకురాపనంట. తెస్తా తాగుతావా? అయితే తీసుకురా తాగుడు తర్వాత అంతే. తెచ్చినాక వేస్ట్ చేయాలి. ఇక అక్క కూడా మ్యాజిక్ మూమెంట్ తాగుతుంది అనుకో. వేరే బ్రాండ్ అంట. బాబు ఓసీ డైరెక్ట్. ఇగో మీకు మందు కావాలంటే ఆగో, మీకు కనుక ఓసీ బ్రాండ్ మందు కావాలంటే మన జాన్ తయారు చేస్తాడు. F3 ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి. సైడ్ బిజినెస్ కామెంట్ చేయండి, నాకు మందు కావాలి బ్రో అని తయారు చేసి ఇస్తాడు. ఫుల్ డిచ్ అయిపోతారు, గుమ్మ అయిపోతారు. బట్టల షాప్లో తోలుకోపోయి షాప్ అయిన తోటి ఏమంటాడంటే 200 చీరలు ఇవే ఆయన వేస్తాడు, నీ ఇష్టం వచ్చి నేర్పో అంటాడు. మీ మనసులో ఏమనుకుంటారు? అందరూ ఏమో నా తోటోళ్ళు వేలు పెట్టి పడిచీరలు కొనుక్కొని మంచిగా బతుకమ్మ ఆడుతుంటే అప్పుడే ఆటో ఎక్కి ఇంటికి వచ్చిన. ఇక మొన్న కూలిపోయిన పైసలు వస్తే వీటితోని చీర కొనుకొచ్చుకున్నా. ఇంకా పైసలు కూడా ఆమెకి ఇయ్యలే. ఇక ఇచ్చేస్తా ఇప్పుడు ఈ జాకెట్ కుట్టుమని అట్లా పైసలు 2 ఇచ్చేస్తా అని ఆయన లోపలికి వెళ్ళాక ఎడుకుంటా యాక్షన్. అయ్యా, 4000 రూపాయలు ఏమైనట్టు ఖచ్చితంగా ఈ ముండ కొడుకు తీసుకువెడు తాగనీకి. భగవంతా ఎంత పని చేతివయ్యా.
అయితే ఒక సీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో సీన్ తీయడానికి అయితే బయటికి పోవాలి. ఎండనైతే బాగా కొడుతుంది. అయితే సెకండ్ సీన్లో ఏంటంటే మన బాబాయ్ బాగా ఫుల్గా తాగి రోడ్ మీద పడిపోయి ఉంటాడు. బొమ్మర్ది వచ్చింది కదా ఇంటికాడికి. అసలు సన్నీ మీరు ఎంట్రీ సీన్ తీసుకోలే కదా ఇప్పటిదాకా వ్లాగ్లా తీసుకోలే. అయితే మనోడు అంటే వ్లాగ్లో నువ్వు ఇంతకుముందు అంటే మన సీన్లో నువ్వు ఎంట్రీ వచ్చినప్పుడు ఉందా ఇలా లేదు కదా. అయితే ఫస్ట్ సీన్లో అక్క ఏడుస్తుంటే మనోడు అయితే వచ్చేసిండు. వచ్చి ఎందుకు ఏడుస్తున్నాం అక్క అంటే ఇట్లా బావ పైసలు ఎత్తుకోపోయినరా అని చెప్పేసి అదొక సీన్ ఉందన్నమాట. సో అదైతే తీసినాము. ఇప్పుడు ఆ బావ ఎత్తుకో ఏం చేస్తాడంటే తాగి రోడ్ మీద పడిపోతాడు. ఈయన ఇప్పుడు బొమ్మర్ది పోయి ఆయన దోలుకొస్తాడు. ఆ సీన్ ఎట్లా తీస్తామో ఏంది కదా అని చెప్పేసి మీరు చూడరు, చాలా కామెడీగా ఉంటుంది. నేను యాక్షన్ చెప్పినాక ఏం చేస్తాం అంటే ఆ కాళ్ళు ఇట్లా పట్టుకున్న 2 మాటలకి ఇట్లా అని ఏ సౌండింగ్ మళ్ళీ ఇటు ఓకేనా అనుకుంటే ఇక లేవు మెల్లగా లేచి ఒక పిగ్గు నోట్లోకి రావా అని పోసుకొని పక్కకు పెట్టి ఇయో అది ఏం చేస్తాడు చెప్తోటి అరే ఇట్లా ఇట్లా హలో ఉన్నావురా ముఖేషు ఓకేనా ఇట్లా సాగది ఉన్నావురా ముఖేషు ఈ 3 బట్టల కడయోడో వాడేసిపోయిండ్రా తొందరగా వచ్చి లేపు దారా నువ్వు రా వాళ్ళ సంగతి ఎవడో వాళ్ళ సంగతి చెప్దాం అని కట్ చేయరా ఫోను ఆ చెప్పు తీసి జీవలో పెట్టుకోనికి ప్రయత్నం చేయగిల్లా ఓకేనా. ఈ అక్క ఫోన్ పెద్దగా అయింది ఏంద్రో పక్కకి ఓకేనా. ఫోన్ పెద్దగా అయింది ఏంద్రో జీవలో పడతలేదు అని పక్కకేసాయి. పక్కకేసి మళ్ళీ కొంచెం లేచి మళ్ళీ ఒక పెగ్గేసి మళ్ళీ అనుకో అను అంతే. నీకు అర్థమైందా ఓవరాల్గా మొత్తం కంప్లీట్గా మొత్తం న్యాచురల్గా నీ స్టైల్ అయ్యి ఇక ఓకేనా. ఓకే రైట్ గాయస్ చూడండి మన బాబాయ్ అయితే క్యారెక్టర్లకు ఇన్వాల్వ్ అయిపోయిండు. అంటే ఇలా తాగుబోతూ సో ఇన్వాల్వ్ అయిపోయి ఆడ క్యారెక్టర్లో లీనమైపోయిండు. ఇక ఇచ్చి పడేస్తాడు యాక్టింగ్ అయితే. మనోడైతే ఆడ బండి మీద కూర్చుండు సుదర్శనం. ఇక మన సన్న అయితే గొడుగు పట్టుకొని ఉన్నాడు. ఇక అక్కనైతే ఇంటికానే ఉంది. ఇక్కడ ఒక 15 minutes అయితే టైం పడుతుంది. మనం షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంటికాడ ఇంకొక సీన్ ఉంది. సో ఇట్లా జరుగుతుంది అన్నమాట షూటు. ఏమైంది డైలాగ్స్ అని ఓకేగా అంత ఓకే డైలాగ్స్ అయితే నేర్చుకుంటూ ఫ్రేమ్ అయితే సెట్ అయిపోయింది. అక్కడ ఫ్రేమ్ పెట్టుకొని యాక్షన్ చెప్తే ఇక మనం షార్ట్ అయితే తీసుకుందాం. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే బాబాయ్ అయ్యో ఓకే రైట్ వెళ్ళిపో నువ్వు పక్కకి వెళ్ళిపో. నువ్వేం చేస్తావంటే ఇగో ఫస్ట్ నుంచి కాదు కంటిన్యూషనే. నన్ను 3 బట్టల కాడ ఎవడో వాడగొట్టిండు. నువ్వు తొందరరా వాని సంగతి చూసుకుందాం. నువ్వు తొందరరా. ఇంకా సీన్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. సో ఇక సీన్ తీసుకుంటే ఇంటికి పోవడమే. సో చూడండి గమ్మత్ ఉంటుంది ఈ సీన్ అయితే. ఇప్పుడు కనీసం ఆగురువే లొల్లి పెట్టకుర్రి. సీన్ ఏంటంటే అయితే మన బాబాయ్ అలా వైఫ్ పైసలు తెచ్చుకొని బాగా తాగుతాడు కదా. ఇక్కడ తాగి ఇక్కడ రోడ్ మీద పడిపోయిండు. అయితే వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు అంటే బాబాయ్ వాళ్ళ బొమ్మరిది మనోడు వచ్చి బావకు తాగింది దిగాలని ఆయనతో బండికి కట్టుకొని ఇంటికి గుంజుకొని పోతాడు. సో అది గమ్మత్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి కూడా 2-3 షాట్లు తీద్దాము. కొంచెం ఊరు బయట ఒక షాటు, ఊళ్ళో ఒక 2 షాట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ సీన్ ఒక ఉద్దేశం ఏంటంటే బాగా ఫుల్గా తాగి ఉంటాడు కదా ఆయన, ఇంటికి గుంజుకొని పోయేలోపు తాగినంత దిగాలి. అందుకోసం అని చెప్పేసి అలా బొమ్మారిది మొత్తం గుంజుకొని వెళ్ళిపోతాడు. ఇక చూడండి గమ్మత్ ఉంటుంది. పోనీ స్పీడ్గా
ఇంకొక 2 షాట్లు అయితే సీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ 2 షాట్లు ఊళ్ళు ఉంటుంది అన్నమాట. సో మనం విలేజ్లోకి పోయి 2 షాట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 షాట్లు తీసుకుంటే సీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. టైం అయితే టూ మచ్ అయిపోతుంది. ఆ షూట్ కొంచెం ఇంకా ఫాస్ట్ చేయాలి, స్లో అయిపోయింది ఇక. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత షూట్ చేస్తున్నాం కదా, కొంచెం అందరూ స్లోలు ఇక స్పీడ్ చేయాలి. ఏమైంది స్పీడ్ దానురా రోడ్ల మీద పడిపోతావు. ఇప్పుడు రోడ్ మీద ఉరుకు, తాగింది దిగాలి నీకు. రా నువ్వు రా తాగింది దిగాలి, మొత్తం దిగాలి, మొత్తం దిగాలి, తాగింది మొత్తం దిగాలి. హాయ్ ఫ్రెండ్స్, నారేమో పొట్టు ఉరికిండు. మైక్ ఆన్ నాతో దమ్దమైంది. ఇంకొక షాట్ ఉంది, ఇంకొక షాట్ తీస్తే అయిపోతుంది. అంతేనా? సరే కానీ చెప్పలేదు సార్. ఏంటిది మందా? సరే పట్టుకొస్తాం, ఉన్నాయి 3. మరి మంద అంటే అది ఫేక్ మందు, షూటింగ్లో మందు రియల్ మందు ఉండదు. మరి డికాషన్ స్పీడ్ గైస్. లంచ్ అయితే ఇప్పుడే చేసినాము. మన బాబాయ్ అయితే మంచిగా నిమ్మలంగా కూర్చుండు. షూట్ చేద్దాం లేవే అంటే లేస్తలేడు, జర ఆగురా అంటుండు. ఏం నిద్ర కాదు, సనిగాడు అటు పోయిండు కదా, ఇంటికి పోయేస్తాను పోయిండు, ఇప్పుడే వచ్చిండు, అందుకే వాని గురించి ఆగిన. అయితే చాలా రోజుల తర్వాత షూట్ చేస్తున్నాం కదా, అంతా మనోళ్ళు అంతా డల్ అయిపోయారు. అంతేనా? ఏ డల్గా ఏం లేదు, హుషారున్నాం. లేచి ఒక స్టెప్ అయ్యి మరి డ్యాన్స్ కాదు, లేకపోతే మా వేస్తుండే. సన్నీ చేస్తాడు, సన్నీ డాన్సీ. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయాలి. 2 సీన్లు అయితే మిగిలిపోయినాయి. సో టైం చూసుకుంటే 3 అవుతుందా? బరాబరి 3 అవుతుంది. షూట్ అవుతుందా కాదా అని టెన్షన్ అవుతుంది. ఏం చేస్తాం, అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు షూట్ అవుతుందా కాదా? అవుతుందా? ఇట్లా కూర్చుంటే అవుతుందా? కూర్చుంటే కాదు, చేస్తేనే అవుతుంది. నడు లేవు, చేద్దాం. రారా సనీ, దాని అడు. ఉసాయి ఏం చేస్తున్నావే? ఉసాయి తలుపు తీయే, తలుపు తలుపు తీయే. నేను అస్సలుగా తలుపు తీయ, మంచి అడిగితే పంపితేలే మామగారింటికి. ఉండు బిడ్డ, అలానే ఉండు. ఉసాయి తీయే, ఉసాయి తీస్తావా? లేకపోతే ఎంకిలేటర్లకి దుంకానే గుంజుకొస్తా నిన్ను. తీయే, తలుపు తీయే.